2,60,00,000 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తామని ఒక చిత్తు కాగితం ఇచ్చారండి, మా వాళ్ళని మోసం చేసినారు అని స్పష్టంగా చెప్పారు. రెండోది అసెంబ్లీలో ఆదాయం గురించి ఆదోనిలో మైనారిటీలకు సంబంధించిన అంశం చాలా కీలకమైనది. 4 అంశాలు నేను లేవెత్తాను. మొదటిది ఈద్గా అంశం. 2,60,00,000 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తామని ఒక చిత్తు కాగితం ఇచ్చారండి, మా వాళ్ళని మోసం చేసినారు అని స్పష్టంగా చెప్పారు. రెండోది షాదీఖానాకి సంబంధించి అప్పట్లో కూటమి ప్రభుత్వం 2014-19లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు షాదీఖానా మొదలుపెట్టారు. పూర్తి చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి, పూర్తి చేస్తే వాళ్ళకి పేరు వస్తుందేమో అని ఆపేసి మొండిగోడలు పెట్టారు. మూడోది ఖబరస్థాన్కు సంబంధించినటువంటి ప్రహరీ గోడ, అది కూడా పూర్తి చేయలేదు. నాలుగవది అక్కడ పూర్తిగా మౌలిక వసతులే లేవు. మౌలిక వసతులు ఇక్కడ లేకపోతే పోయినాయి. చదువుకోవడానికి బిడ్డల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారుగా 3,90,00,000 ఖర్చు పెట్టి ఒక ఐఐటి కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, హాస్టల్, స్కూల్ కడితే కూడా దాన్ని ఓపెనింగ్ చేయలేదు ఇప్పటిదాకా. ఏంది అన్యాయం అని నేను గట్టిగా మాట్లాడాను. చాలా మంచిగా మంత్రి గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ చాలా పాజిటివ్గా 2004 నుంచి ఇప్పటి వరకు నేను చూస్తున్నాను సార్ ఎలక్షన్. నాకు ఓటు హక్కు 2004 నుంచి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఈ తరంగా మాట్లాడలేదు సార్, ఇంత గట్టిగా. మీకు స్పీకర్ సార్ కూర్చోండి సార్ అని చెప్తే కూడా మీరు వినలేకున్నట్లా మా ఆధునిక గురించి గట్టిగా మాట్లాడుతున్నారంటే మీ దేవుడు మీ తరపు నుంచి మాకు ఏమన్నా మైనార్టీకి ఇది చేస్తారేమో అని కోరుకుంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేను ప్రసంగం మొదలుపెట్టేవాడు చూడండి, నిరంతరం నాకు మద్దతునిచ్చే నా మైనారిటీలు అని మొదలుపెట్టాను ఆ ప్రసంగాన్ని కూడా. ఎందుకంటే నేను బీజేపీ నాయకుడిని. సాధారణంగా బీజేపీ ఎమ్మెల్యే అంటే ముస్లింస్ ఎవరు ఓట్లు వేయరని, బీజేపీ ఎమ్మెల్యేగా నిలబడితే ముస్లింస్ మద్దతు ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ దానికి భిన్నంగా 2024 ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా ముస్లింస్ అందరూ పెద్ద ఎత్తున నాకు ఓట్లు వేసిన పార్టీలకు సార్. మీరు ఇదిగా చేస్తున్నారు, మొహమ్మద్ అలీ బారాక్ షాదీఖానా చేస్తున్నారు, లేడీస్ గర్ల్స్ హాస్టల్ అన్ని ఒక A to Z ఒకేసారి ఆ అసెంబ్లీలో మైనార్టీ గురించి చెప్పాలంటే అది ధైర్యం కూడా కావాలి సార్. అది ధైర్యం మీరు ఇచ్చిందే, నాకు వ్యక్తిగతంగా నాకు ధైర్యం అనేది మీరు ఇచ్చిందే కదా. ఆదోని ప్రజలు, ఆదోని ముస్లింలు నాకు ఇచ్చిన ధైర్యంతోనే మాట్లాడినాను. కలిసి పనిచేయాలి. 100% మైనారిటీలకు మంచి జరుగుతుంది నమ్మకం నాకుంది.